హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను వంటలు. ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసరికి పెసరట్టు అండి. పెసరట్టు అనగానే గ్యాస్ వస్తుంది అనుకుంటారు చాలామంది. బట్ వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి కానీ ప్రోటీన్ కావాలనుకున్న వాళ్ళకి కానీ బెస్ట్ టిఫిన్ రెసిపీ అండి. రైస్ యాడ్ చేయకుండా బియ్యం అనేది మనం ఎలా చేసుకోవాలి పెసరట్టు అనేది చూసేద్దాము. ముందు రోజు నైటే 1 కప్పు పెసలు, అందులోకి సగం కప్పు ఊదలు, కొన్ని మెంతులు, పచ్చిశనగపప్పు వేసుకొని శుభ్రంగా కడుక్కొని నానబెట్టేసుకోవాలండి. ఇక్కడ నేను ఊదలు ఎందుకు యాడ్ చేశానంటే నవే డేస్లో అందరూ ఎక్కువ వెయిట్ లాస్ కోసం చూస్తున్నారు కదా, అలాంటి వాళ్ళకి బియ్యం యాడ్ చేసుకుంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ పెరుగుతాయి. ఊదలు ఎందుకు వేసానంటే ఊదలు తినడం వల్ల కూడా వెయిట్ లాస్ అవుతారండి. అందుకని బియ్యాన్ని స్కిప్ చేసి ఇందులోకి నేను ఊదల్ని యాడ్ చేశాను. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ ప్రోటీన్ పుష్కలంగా ఉంటుందండి. ఈ టిఫిన్లో సోక్ చేసుకున్న వాటిని నెక్స్ట్ డే మార్నింగ్ నేను మిక్సీ చేసుకుంటున్నాను. అలా ప్లెయిన్గా మిక్సీ పట్టేయకుండా అందులోకి 2 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం ముక్కను యాడ్ చేసి సరిపడా వాటర్ పోసి మెత్తగా పిండిని మిక్సీ పట్టేసుకున్నానండి. ఇలా మిక్సీ పట్టుకున్న పిండిలోకి మనం టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి ఈవెన్గా మొత్తం కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మనకి పలచగా కావాలంటే పలచగా, లేదా మందంగా కావాలంటే మందంగా దోసపిండిని వేసుకొని పెసర దోశ అనేది పోసుకోవాలి. ఇది కొంచెం కాలాక దీనిపైనకి మనం నెయ్యి అయినా నూనె అయినా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే మనకి ఇది డ్రైగా ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఆయిల్ వద్దు, ఆయిల్ లేకుండా దోశ కావాలంటారు. పెసరట్టుకి ఆయిల్ ఉండాలి ఖచ్చితంగా. చూస్తున్నాం కదా, అది ఒక పక్క కలర్ చేంజ్ అయ్యాక రెండో పక్కకి టర్న్ చేసుకొని 2 పక్కల ఉడికించుకోవాలి. లేదా కొంతమంది ఒక సైడ్ కాలాక దాని మీదకి ఉల్లిపాయ కానీ లేదా ఏదన్నా వెజిటేబుల్ యాడ్ చేసుకోవాలన్నా పన్నీరు యాడ్ చేసేసుకుంటారు. బట్ 2 పక్కలు కాల్చుకుంటే ఏంటంటే మనకు పచ్చిగా లేకుండా బాగుంటుంది. అలా 2 సైడ్స్ కాల్చుకున్నాక సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ, కొంచెం క్యారెట్ తురుము, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర యాడ్ చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. దీని కాంబినేషన్లో మనకి కొబ్బరి చట్నీ అయినా, పల్లి చట్నీ, లేదంటే టొమాటో వెజిటేబుల్ చట్నీ ఉంటాయి కదా, కొత్తిమీర, పుదీనా, ఏ చట్నీలోకైనా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. ఒకసారి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ, పిల్లలకి ప్రోటీన్ సరిగ్గా అందట్లేదు అనుకున్న వాళ్ళు కానీ ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్స్లో నాకు తెలియచేయండి. ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రాసెస్లోనే మనం ఎన్ని కావాలంటే అన్ని దోశలు వేసుకొని హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇంట్లోనే మనం తినేసేయచ్చండి. వీటి కోసం ప్రోటీన్ కావాలంటే ప్రోటీన్ మిక్స్, ప్రోటీన్ పౌడరు ఇవేమి తినే పని లేదు. వీక్లీ 2 టైమ్స్ తినేయచ్చండి, ఏం కాదు పెసరట్టు. ఇలా ట్రై చేస్తే మనకి మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటాయి. ఏదో పోసామని కాకుండా కొంచెం కేర్ తీసుకొని టేస్టీగా ఎలా చేసుకోవాలి ఏంటనేది చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను వెజిటేబుల్స్ యాడ్ చేసిన దగ్గర మీరు పన్నీర్ ఉంటే పన్నీరు, లేదా ఎగ్ దోశ పోసుకోవాలంటే ఎగ్ బీట్ చేసేసి దీనిపైన వేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. చూస్తున్నాం కదా, ఇలాంటి బెస్ట్ టిఫిన్ రెసిపీస్ ఏమన్నా కావాలి అని అనుకుంటే అను వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని టిఫిన్స్ మీకోసం నేను చేసి చూపిస్తాను. ముందుగా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్స్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్తో, కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా మన ఛానల్ని చూస్తూనే ఉండండి. బాయ్ మరి.